జై భవాని, నేను మీ సురేంద్ర అండి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని దుష్ట శక్తులు, తెలంగాణ వాదులం అని చెప్పుకునే కొంత దుష్ట శక్తుల గురించి నేను మాట్లాడుతున్నా. అయ్యా పొన్నం ప్రభాకర్, నిన్ను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. 3 సార్లు మంత్రిగా వెలగబెట్టావు. నువ్వు తెలంగాణకి ఏం చేసావు చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రావాడు. పవన్ కళ్యాణ్ పార్టీ ఆంధ్ర పార్టీ. అసలు జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో. నువ్వు మాట్లాడుతున్నావా పొన్నం ప్రభాకర్? ఇవన్నీ కాదు, నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. నువ్వు ఉన్న పార్టీ ఏ దేశందయ్యా? ఆ బ్రిటిష్ ఓడి పార్టీ. అది తీసుకొని వచ్చి ఇండియాలో కూలబెడితే అది ఈరోజు తెలంగాణలో మీరు ఆ పార్టీ సింబల్ మీద గెలిచారు. అది తెలంగాణలో ఆ పార్టీ ఉంది. మరి అక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీని కూడా తీసుకుని వెళ్ళి గంగలో వేయండి. మరి మీరే ఫస్ట్ ఆ పని చేయండి. సరే, ఇవన్నీ కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టుకున్న ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అని ఎందుకు పెట్టుకున్నారు? తెలంగాణ పార్టీ అని పెట్టుకోవచ్చుగా. దాని గురించి నువ్వు క్వశ్చన్ అడిగినావా ఏ రోజన్నా? కొంచెం అన్న మైండ్ ఉందా నీకు? మేము తెలంగాణ వాదులు అని చెప్పుకుని తిరిగే సోకాల్డ్ తెలంగాణ నాయకుడివి నువ్వు. చెప్పు దీని గురించి నువ్వు. ఇవన్నీ కాదు. ఎంఐఎం పార్టీ ఎక్కడ పుట్టింది? రజాకారుల పార్టీ. అది రజాకారుల పార్టీయా కాదా? ఎంతమందిని చంపేశారయ్యా? ఎంఐఎం పార్టీ తీసుకొని వచ్చిన పార్టీ ఎక్కడ పుట్టిందో తెలుసా? ఆ పార్టీ ఎక్కడో నార్త్లో పుట్టింది. అతని పేరు కూడా నాకు తెలియదు. ఒక పాకిస్తాన్ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఆ పార్టీని తీసుకొని వచ్చి తెలంగాణలో 8 సీట్లు గెలుచుకుంటుందంటే వాళ్ళని క్వశ్చన్ అడగవా? అడిగితే వాళ్ళు నిన్ను ఏం చేస్తారో తెలుసు. అందుకు వాళ్ళని క్వశ్చన్ అడగవా? నువ్వు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తున్నావు అంటే అందుకు మాత్రం నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఏం చేసావు? నీ శాఖలో నువ్వు ఏం డెవలప్ చేసినావు చెప్పు. జనాలకి ఏం చేసినావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా నువ్వు? ఏం చేసిండు పవన్ కళ్యాణ్? అసలు మ్యాటర్ ఏమన్నా తెలుసా నీకు? ఆడెవడో బొక్క ఫకీర్ గాడు పవన్ కళ్యాణ్ గారిని ఒక మీడియా ఛానల్లో ఏది పడితే అది మాట్లాడి నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడాను, ఆ సమాచారం తప్పు అని మాట్లాడాను. తప్పు అని చెప్పాడు కదా, క్షమించేశాముగా, అయిపోయింది కదా. ఆ పనికి మాలనాడు వచ్చి తెలంగాణలో వచ్చి ఏం మాట్లాడాడు? మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్ర వాళ్ళు నన్ను భయపెడుతున్నారు, భయభ్రాంతులను చేస్తున్నారు. ఎవడు చేశాడు భయభ్రాంతులు? ఎవడన్నా చేయేశాడా? ఎవడన్నా తిట్టాడా? నువ్వు కదా అన్నీ చేసిపోయింది. ఈ సోకాళ్ళ పనికిమాల సన్నాసులు అందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. అక్కడ ఇష్యూ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాడా? మీరు ఆంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారు కదరా నాయన. ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఏం చేశాడు? ఎక్కడ మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదా? ఏమయ్యా రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళాడు, ఆ మహారాష్ట్ర వెళ్ళి మీటింగ్లు పెట్టలేదా? అంటే వాళ్ళు కూడా మీరు తెలంగాణ వాళ్ళు ఇక్కడ రాబాకండి అంటే మీరు తలకాయలు ఆడబెట్టుకుంటారు. రేవంత్ అన్న రేపు మా ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రచారం చేస్తే మేము వద్దంటామా? 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నాం. ఇప్పుడు అన్నదమ్ములాగా దూరంగా ఉన్నా కానీ కలిసే ఉంటున్నాం కదా. నీలాంటి వాళ్ళు పనికిమాల వాళ్ళు తెలంగాణ వాదం తీసుకొని వచ్చి బదలం చేద్దామని చూస్తున్నారు. ఏమయ్యా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ బిజినెస్ చేసుకోకూడదా? పంజాబ్ వాళ్ళు బిజినెస్ చేసుకోకూడదా? ఇంకెవరు వస్తారయ్యా? మీరు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటారా? తెలంగాణ వాదం చెప్పుకొని మాత్రమే ఉంటారా? తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఆంధ్ర వాళ్ళని చులకనగా మాట్లాడలేదు. ఈ నాయకులు, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల్ని చాలా ఇబ్బంది గురి చేస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. ఏమ్మా కవిత, నువ్వేం మాట్లాడుతావు? కడుపుకి అన్నమే కదా నువ్వు తినేది, గడ్డేం తింటలేదు. కానీ ఈ అయ్యా రోజా ఇంటికి పోయి చేపల పులుసు బాగుందని సట్టి మొత్తం నాక్కున్నాడు కదా, సట్టి మొత్తం. అప్పుడు ఆంధ్ర ప్రజలు గుర్తుకు రాలేదా తల్లి నీకు? నువ్వు మాట్లాడుతున్నావు లెక్కర్ రాని 6 నెలల సంవత్సరం జైల్లో ఉన్నావు, చెప్పకూడు తిన్నదాని నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? నీ బతుకేందో తెలుసా నువ్వు? ఎన్ని స్కాములు చేసావు? జనాల దగ్గర డబ్బులు తీసుకొని నీ ఆస్తులు కూడా పెట్టుకున్నావే.
నీ గురించి చిట్టా తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 2014కి ముందు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత ఒకసారి తెలుసుకుందామా, చూద్దామా? నీ ఆస్తులు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు పెరిగినాయి? నువ్వు ఏం కంపెనీలు పెట్టావు? ఫస్ట్ మీ అయ్యని అడుగమ్మా. అసలు మీ అయ్య ఆడబుట్టిండో అడుగు. ఆంధ్రాలో పుట్టినోడు తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టిండమ్మా? మీది విజయనగరం కాదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? వాడెవడు అనిరుద్ధ్ రెడ్డి అంట. అరే బాబు, నిన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నిజంగా నువ్వు ఒకప్పుడు ఆంధ్రావాడు సీఎం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కండ వేసుకొని నిలబడ్డావు, ఓడిపోయావు, అన్నీ జరిగిపోయినాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రావాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అంటున్నాడు. అరే నీ అయ్య జాగిరారా? అది నీ అమ్మ జాగిరా? అది నీకెంత హక్కు ఉందో అందరికి అక్కడ హక్కు ఉంటుందిరా. ఏరా అది పాకిస్తాన్ ఏం కాదురా. మేము పాకిస్తాన్కి వెళ్ళి అక్కడేం ఉంటామని చెప్పట్లేదురా. మా భారతదేశంలో మేము వచ్చి అక్కడ ఉంటామంటున్నాం. మేము అక్కడ ట్యాక్సులు పే చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం రా. నువ్వెవడురా మధ్యలో రావడానికి? జగన్మోహన్ రెడ్డి అయితే రావచ్చు అంటారా మీకు? ఏరా మీ రెడ్డియా అతను? మీ కమ్యూనిటీ అని మీ అతనేమనవా? మరి అక్కడ హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు కదా అప్పుడప్పుడు వచ్చి, అతను కూడా అదే క్వశ్చన్ చేయొచ్చు కదా మీరు. ప్రాంతీయవాదం ఏందిరా ఇంకా మీరు? వీడు అనిరుద్ధ్ రెడ్డి అనేవాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. వీడు ఏమయ్యా, పాశ్యం యాదగిరా ఏదో ఉంది ఇతని పేరు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అసలు అంత పెద్ద మనిషివి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చా? ఇంకా కొంతమంది మీడియా పేటీఎం, అరే పనికి మాలనోడా వాడు ఎవడో మీడియా అంట. అది పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు ఆక్రమించాడంట. అరే ముండ 10 ఎకరాలు ఆక్రమిస్తే నువ్వు కేసు పెట్టు, కోర్టులో ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆక్రమిస్తే ఆ ఆస్తిని గవర్నమెంట్కి అప్పచెప్తానన్నాడు. మరి మీరు చేయాల్సింది చేయండి రా. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కేసులు పెట్టండి, పోయి లాతో తెలుసుకోండిరా. తప్పుంటే కోర్టే దాన్ని పరిష్కరిస్తుంది కదా, మీకెందుకురా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అంటాం. ఇక్కడ ఏమన్నా చేతులకి ఏమైనా గాజులు వేసుకొని కూర్చున్నారంటారా మీరు మాట్లాడే మాటలకి? మేము మాట్లాడతాం రా, మాకు ఉన్నాయి నోర్లు, మేము కూడా బూతులు మాట్లాడతాం. నువ్వు ఒక బూత్ అంటే మేము 10 బూతులు తిట్టగలం. అంత మాత్రం నువ్వు పెద్ద నాయకుడు అవుతావా బూతులు తిడితే? ప్రజాక్షేత్రంలో ఉంటే హుందాతనంతో ఉండాలనేది నేర్చుకుంటారు ఒక్కొక్కళ్ళు. బజారు మనుషుల్లాగా ప్రవర్తించండి. ఒకసారి మీలాగా మేము ప్రవర్తించామంటే మరి మీరు ఉండరు ఆ సీట్లలో. ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఎవరు? తెలంగాణ పౌరులు. 1200 మంది చనిపోయారు, వాళ్ళకేమీ రాలా. కానీ మీరు రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ మీరు అయ్యారు. కానీ తెలంగాణ ప్రజల మటుకి ఇంకా కిందకే ఉన్నారు. మీరు మటుకి మీ పిల్లలు, మీ మనవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. తెలంగాణ ప్రజల మటుకి ఇప్పుడు భూస్థాపితమయ్యారు. వాళ్ళు శ్రీకాంతాచార్య ఏమైందా మరి? వాళ్ళ కుటుంబానికి ఏమైనా ఇచ్చారా మీరు? ఈ గద్దర్ గురించి మాట్లాడుతున్నారు కదా, గద్దర్కి ఏం చేశారయ్యా మీరు? ఈరోజు గద్దర్ గారు లేకపోతే తెలంగాణ వస్తుందయ్యా? అలాంటి నాయకులను కూడా మీరు, అలాంటి ప్రజలకి మంచి చేసే నాయకులు ఈరోజు మీరేమైనా పెద్ద విగ్రహం కట్టారా? ఒక 100 అడుగుల విగ్రహం కట్టారా? మీకు చేతనైందా? మీరు పవన్ కళ్యాణ్ అనడానికి ముందు మీ ముడ్డి మీరు కడుక్కొని ప్రజలకు ఏయో చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఒక